హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక కన్నా బాధపడుతుంటే మహాలక్ష్మి కన్నా పక్కన కూర్చుని, రే కన్నా, ఎందుకురా బాధపడుతున్నావు? చూడు, తల్లులు వేరేనా, తండ్రి ఒక్కరే కదా. నీకు వీళ్ళ ముగ్గురు సొంత అన్నదమ్ములేరా. నువ్విలా బాధపడుతూ వాళ్ళని వేరు చేయొద్దు అని చెప్పి మహాలక్ష్మి అయితే కన్నాకి నచ్చ చెప్తుంది. ఇక కన్నా మహాలక్ష్మి మాటలకి ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడు. ఇక మాధవ అయితే కన్నాని చూసి మహాలక్ష్మితో, అమ్మ మహా, కన్నా గురించి నాకు బాగా తెలుసు. వాడు ఏదైనా దేని గురించన్నా బాధపడితే అంత త్వరగా బయటికి రాలేడు. వాడు ఆ విషయాన్ని మర్చిపోయేలాగా మనమే చేయాలి అంటూ ఇక మాధవ అయితే మహాలక్ష్మితో మాట్లాడుతూ ఉంటే, మహాలక్ష్మి గుర్తుకొచ్చింది, కన్నా నవ్వాలి అంటే కేశవని కొడితే కన్నా నవ్వుతాడు అని అంటుంటే, ఇక కేశవ తనంతట తానుగా ఒక బెత్తాన్ని తీసుకొచ్చి మహాలక్ష్మి చేతికిస్తాడు. కొట్టండి అని చెప్పి ఇక మహాలక్ష్మి వైపు చూస్తుంటే, మహాలక్ష్మి కూడా ఆ బెత్తాన్ని తీసుకుని కేశవతో, ఇంకొకసారి చక్రిని అలాగే పెద్దని ఏమన్నా అంటారా అంటూ కేశవని కొడుతూ ఉంటే, ఇక కన్నా ఆ గొడవని చూసి తన మనసులో, నన్ను నవ్వించడం కోసం, మళ్ళీ నన్ను మామూలు చేయడం కోసం వీళ్ళందరూ చాలా కష్టపడుతున్నారు అని అనుకుంటూ ఇక కన్నా మహాలక్ష్మి దగ్గరకొచ్చి, వదినా, నేనిప్పుడు మామూలుగానే ఉన్నాను, నా కోసం కేశవన్నయ్యని ఎందుకు కొట్టడం అని చెప్పి ఇక తన చేతిలో ఉన్న బెత్తాన్ని తీసుకుని విరిచేస్తాడు. ఒక్కసారిగా కేశవ అయితే, కన్నా, నువ్విప్పుడు నిజంగా బాగానే ఉన్నావా అని అంటుంటే, అవును, నేను బాగానే ఉన్నాను, నా కోసం నువ్వేమీ తన్నులు తినక్కర్లేదు అని చెప్పి ఇంకా కేశవతో కన్నా అంటుంటే, కేశవ కూడా ఆ మాటలకి కన్నాని దగ్గరికి తీసుకుంటాడు. ఇంకా చక్రి అయితే, అన్నయ్య, బాగా ఆకలిగా ఉంది, త్వరగా భోజనం పెట్టన్నయ్యా అంటూ ఇక మాధవని అడుగుతుంటే, మహాలక్ష్మి చక్రి వైపు చూస్తుంది. ఇక చక్రి ఒక్కసారిగా ఉలిక్కిపడి, నిజంగానేనండి, నాకు బాగా ఆకలిస్తుంది, అందుకే భోజనం పెట్టమని అడిగాను అంటూ ఇక చక్రి అయితే అమాయకంగా మహాలక్ష్మితో అంటుంటాడు. ఇక మహాలక్ష్మి కూడా చక్రి మాటలకి మౌనంగా ఉండిపోతుంది. ఇంకా అందరూ కూర్చుని భోంచేస్తూ ఉండగా కన్నా మాత్రం భోజనాన్ని తినకుండా ఇక ఆ ప్లేట్లో అన్నాన్ని అటు ఇటు కదుపుతూ ఉంటాడు. కన్నా, ఏమైందిరా, కూర నచ్చలేదా? కూరలో కారం ఎక్కువగా ఉందా? ఏంట్రా తినట్లేదు అని అంటుంటే, అన్నయ్య, నాకు అన్నం తినాలనిపించట్లేదు అని అంటుంటే, ఏమైందిరా, ఒంట్లో ఏమన్నా బాగాలేదా అంటూ ఇక మాధవ, కేశవ అలాగే చక్రి ముగ్గురు కూడా కన్నా దగ్గరికి వస్తారు. వాళ్ళు ముగ్గురు చూపించే ప్రేమని చూసి కన్నా అయితే చాలా అంటే చాలా కుమిలిపోతాడు. ఇంకా మాధవ అయితే, చూడు కన్నా, జరిగినవన్నీ మనసులో పెట్టుకోవద్దని చెప్పాను కదా, అసలు వాటి గురించి నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు? ఆయనేదో మందు తాగిన మైకంలో అలా మాట్లాడారు, రా నేను తినిపిస్తాను అంటూ ఇక మాధవ అయితే తన చేతులతో కన్నాకి భోజనాన్ని కలిపి తినిపిస్తూ ఉంటాడు. ఇక కన్నా అయితే మాధవని, చక్రిని, కేశవని చూసి చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటాడు. మహాలక్ష్మి వాళ్ళ నలుగురు ప్రేమని చూసి ఆనందపడుతుంది. ఇక భోజనాలు పూర్తయిన తర్వాత ఎప్పట్లాగానే వాళ్ళ పక్కలు వేసుకొని పడుకుంటూ ఉంటారు. ఇక నారాయణ కూడా, రేయ్, నేను బయటే ఉన్నాను, మీరు జాగ్రత్తగా నిద్రపోండి అంటూ నారాయణ మాట్లాడుతుంటే, అవునవును, నువ్వు తాగేసి మా ఇంటికేదో కాపలా కాస్తున్నట్టు చాలా బాగా మాట్లాడుతున్నావంటూ కేశవ అలాగే చక్రి ఇద్దరు కూడా నారాయణ్ని అంటుంటే, ఇక మాధవ, రేయ్, ఆపండ్రా, నోరు మూసుకుని నిద్రపోండి, అమ్మ మహా, వెళ్ళమ్మా, వెళ్ళి నువ్వు కూడా నిద్రపో అంటూ ఇక మహాని కూడా నిద్రపోమని చెప్తాడు. ఇక అందరూ కూడా పడుకుని ఉండగా కన్నా మాత్రం అస్సలు నిద్రపోడు. అలాగే మిగతా ముగ్గురు కూడా నిద్రపోయారో లేదా అని చూసి ఇక కన్నా అయితే లేచి నుంచుంటాడు. తన చిన్నప్పటి ఫోటోని, వాళ్ళమ్మతో కలిసిన ఫోటోని చూడటానికి ఆ పెట్టె దగ్గరికి వెళ్తాడు. ఆ పెట్టెని ఓపెన్ చేసి తన చిన్నప్పటి ఫోటోనైతే చూస్తూ ఉంటాడు. ఇక కన్నా అయితే తన మనసులో ఏదో నిర్ణయించుకొని ఆ ఫోటోని తన పాకెట్లో పెట్టుకుని అక్కడి నుంచి మాధవని, చక్రిని, కేశవని అయితే చూస్తాడు. ఇక వాళ్ళని చూసి, అన్నయ్య, నన్ను క్షమించండి, అసలు నేను మీకు సొంత తమ్ముణ్ణి కాదు అని తెలిసిన తర్వాత నాకు నిజంగానే చాలా అంటే చాలా బాధగా ఉంది. నేను కూడా
మీతో మీతోనే ఒకే తల్లి కడుపున పుట్టుంటే బాగుండేది. ఇప్పుడు కాకపోయినా వచ్చే జన్మలో అయినా మీతో పాటు ఒకే అమ్మ కడుపులో పుడతాను. నా వల్ల మీరు ఎట్లాంటి ఇబ్బంది పడకూడదు. ఇంతకు ముందు మా అమ్మ వల్ల మీరు నిందని అనుభవిస్తున్నారు. మళ్ళీ అదే నింద నా వల్ల మీరు మోయకూడదు. అందుకే మీకు దూరంగా వెళ్ళిపోతున్నాను అంటూ ఇక కన్నా అయితే వాళ్ళకి 2 చేతులెత్తి దండం పెట్టి అక్కడి నుంచి ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు. కొంతసేపటికి ఇక మాధవ పక్క తిరిగేయడంతో తన పక్కన కన్నా లేడని తెలిసి ఉలిక్కిపడి లేస్తాడు. కన్నా అంటూ ఇక మాధవ అయితే ఇల్లంతా వెతుకుతూ ఉండగా చక్రి అలాగే కేశవ కూడా ఇల్లంతా చూస్తారు. కానీ ఎక్కడా కూడా కన్నా కనిపించడు. ఒక్కసారిగా వీళ్ళ అలజడిని విన్న మహాలక్ష్మి కళ్ళు నులుముకుంటూ బయటికి వచ్చి ఏం జరిగింది అని అడగడంతో ఇంకా చక్రి అయితే ఎవండి కన్నా కనిపించట్లేదండి, మీకేమైనా తెలుసా అని అడుగుతుంటే ఏంటి కన్నా కనిపించట్లేదా, ఏమైంది, కన్నా ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పి ఇక మహాలక్ష్మి అడుగుతుంటే అది తెలిస్తే మిమ్మల్ని ఎందుకు అడుగుతామంటూ ఇంకా చక్రి మాట్లాడుతూ ఉంటే ఏంటండి మీరు. ఇక మహాలక్ష్మి అయితే కన్నా కోసం వెతకమని చెప్పడంతో ఇక అందరూ కూడా తలా వైపు వెళ్ళి కన్నాని వెతకడం మొదలు పెడతారు. ఇక ఇంతలో నారాయణ అయితే గబగబా లేచి రే పెద్దోడా ఏమైందిరా అని అంటుంటే నాన్న కన్నా ఎక్కడికి వెళ్ళాడో తెలియట్లేదు, కన్నా కనిపించట్లేదు అని చెప్పడంతో ఒక్కసారిగా నారాయణ షాక్ అయిపోతాడు. ఏం మాట్లాడుతున్నావురా, ఇంట్లో చిన్నపిల్లాడు కనిపించకపోతే ఇంత నిదానంగా మాట్లాడతావా, వాడు ఎక్కడికి వెళ్ళాడో వెళ్ళి వెతుకు అంటూ ఇక మాధవని అనడంతో అందరూ కూడా తలా వైపు వెళ్ళి కన్నా కోసం వెతుకుతూ ఉంటారు. ఇంకా ఇది ఇలా ఉండగా ప్రతాప్ రెడ్డి అయితే ఇంకా తను ఆఫీస్ పని మీద హైదరాబాద్ అయితే వస్తాడు. తను ఆఫీస్కి వెళ్తూ ఉండగా అనుకోకుండా ఇక నారాయణ సైకిల్ ప్రతాప్ రెడ్డి కారుకి డాష్ ఇస్తుంది. ఒక్కసారిగా ప్రతాప్ రెడ్డి కారు ఆగిపోవడంతో ఇక నారాయణ రేయ్ కళ్ళు కనిపించట్లేదా, ఎలా డ్రైవ్ చేస్తున్నావో కూడా తెలియట్లేదా, కారుందని బలుపా అంటూ ఇక నారాయణ అయితే ఆ కారులో ఉన్న వాళ్ళని ఇష్టం వచ్చినట్టు తిడుతూ ఉంటే ఇంతలో డ్రైవర్ కిందకి దిగి సార్ ఏమండి మీకు దండం పెడతానండి, గొడవ చేయొద్దు, లోపల మా పెద్ద సార్ ఉన్నారు, ఆయనకి నేనే తప్పు చేశానని తెలిస్తే అస్సలు ఊరుకోరు, ప్లీజ్ సార్ మీకు దండం పెడతాను వెళ్ళండి అంటూ ఇక డ్రైవర్ అయితే నారాయణ్ని బ్రతిమలాడుతుంటే రేయ్ కారుందని బాగా బలుపా, కనీసం గుద్దినవాడు ఎలా ఉన్నాడో అని కూడా కారులో వాడు కిందకి దిగి చూడ్డా అంటూ ఇంకా డ్రైవర్ని నిలదీస్తూ ఉంటాడు. నారాయణ అయితే ఒక్కసారిగా ప్రతాప్ రెడ్డి రే డ్రైవర్ ఏమైంది, కారు ఎందుకు ఆపావు, అసలు ఎవరితో మాట్లాడుతున్నావు అంటూ ఇంకా కారులో నుంచి తొంగి చూస్తాడు. ఒక్కసారిగా డ్రైవర్తో గొడవ పడుతున్న నారాయణ చూసి ఇంకా ప్రతాప్ రెడ్డి కిందకైతే దిగుతాడు. ఇక ప్రతాప్ అయితే నారాయణ దగ్గరకు వచ్చి నారాయణ అని పిలవడంతో నారాయణ కూడా ఇంకా ప్రతాప్ రెడ్డిని చూసి షాక్ అయిపోతాడు. నారాయణ నువ్వేనా నిజంగా అని చెప్పి ఇక ప్రతాప్ అయితే నారాయణ్ని అడుగుతూ ఉంటే ఒక్కసారిగా నారాయణ నేనే, కానీ నువ్వేంటిక్కడా అని చెప్పి ఇక నారాయణ ప్రతాప్ని నిలతీయడంతో ప్రతాప్ నేను ఆఫీస్ పని మీద హైదరాబాద్ వచ్చాను, నువ్వు హైదరాబాద్లోనే ఉంటున్నావా అని అంటుంటే ఏంటి కొత్తగా అడుగుతున్నావు, నేను ఎక్కడుంటున్నానో నీకు ఆ మాత్రం తెలీదా, నేను ఎప్పట్లాగే అదే ఇంట్లో అదే బృందావనంలో ఉంటున్నాను, ఏదో నీ దయ వల్ల ఇలా ఉన్నాను అంటూ నారాయణ అయితే ఇక ప్రతాప్తో చాలా కోపంగా మాట్లాడతాడు. ప్రతాప్ మాత్రం నారాయణ ఎంత కోపంగా మాట్లాడినా తను చాలా ప్రశాంతంగా అదేంటి నారాయణ అలా మాట్లాడుతున్నావు, నువ్వు కనిపించడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది, నీకోసం నేను ఎన్నో చోట్ల వెతికాను అని అంటుంటే ఎందుకు వెతకడం, బృందావనం దగ్గరికి రావచ్చు కదా అని అంటుంటే అది కాదు నారాయణ, నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్ళావో, అసలు తిరిగి ఇంటికి వెళ్ళావా లేదా అని నీ గురించి చాలా ఆలోచించాను, అలాగే నీకు ఎదురుపడాలన్నా చాలా భయపడ్డాను, అందుకే ఎన్ని రోజులు నీకోసం తిరిగి మళ్ళీ ఆ బృందావనానికి రాలేకపోయాను అంటూ ఇక ప్రతాప్ అయితే నారాయణతో మాట్లాడుతుంటే సరేలే ఎలా ఉన్నావు అని చెప్పి నారాయణ అయితే చాలా చిరాగ్గా ఫేస్ పెట్టి ఇక ప్రతాప్ని అడుగుతుంటే
నేను నేను బాగానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? నిన్ను మళ్ళీ ఇలా చూస్తానని అస్సలు అనుకోలేదు. రా, నాతో రా అంటూ ఇక కారు వైపుకి తీసుకెళ్తుంటే, అర్థమైందిలే, నిన్ను నీ కార్ని చూస్తుంటే నాకు బాగా అర్థమైంది. బాగా సంపాదించావని తెలుస్తుంది. సరే సరే, నా చిన్న కొడుకు కనిపించట్లేదు. మరొకసారి ఎప్పుడన్నా నీతో మాట్లాడతాను అంటూ ఇక నారాయణ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ప్రతాప్ మాత్రం నారాయణని చూసి, నారాయణ ఏమాత్రం కూడా మారలేదు, అలాగే ఉన్నాడు అని చెప్పి గతంలో తనకి జరిగిన కొన్ని సన్నివేశాలని మనకి కనిపించకుండా గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇంకా ప్రతాప్ రెడ్డి ఆ గతాన్ని గుర్తు చేసుకుంటూ ఉండగా పక్కన ఉన్న డ్రైవర్, సార్ మీకు మీటింగ్కి లేట్ అవుతుంది అని అంటుంటే ఇక ప్రతాప్ కారెక్కి నారాయణ వెళ్ళే వైపు చూస్తూ, నారాయణ ఎప్పట్లాగే అలాగే ఉన్నాడు, తనలో ఏమాత్రం మార్పు రాలేదు, అలాగే నా మీద తనకి కోపం కూడా లేదు అంటూ ఇక ప్రతాప్ తన మనసులో నారాయణ గురించి ఆలోచిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఇది ఇలా ఉండగా మహాలక్ష్మి అయితే కన్నా కోసం వెతుకుతూ ఇక గుడి దగ్గర కూర్చుని ఉన్న కన్నాని చూసి చాలా కోపంగా కన్నా దగ్గరికి వెళ్తుంది. రే కన్నా, ఏంట్రా ఇది? నీకోసం మేము ఇల్లంతా వెతుకుతున్నాం, ఊరంతా వెతుకుతున్నాం, కానీ నువ్విలా ఎవ్వరికీ చెప్పకుండా వచ్చేయడమేంట్రా? అసలు ఎంతున్నావా లేదు, ఇల్లు వదిలి బయటికి రావడమేంటి అంటూ మహాలక్ష్మి అయితే ఇక కన్నాని నిలదీస్తుంటే, కన్నా వదిన, ఒకప్పుడు మా అమ్మ వల్ల ఆ కుటుంబం మీద చాలా పెద్ద అపనింద పడింది. ఇప్పుడు ఆ నింద నా వల్ల రెట్టింపవకూడదు. నేను ఆ ఇంట్లో ఉంటే పదే పదే మా అమ్మ వల్ల జరిగిన అవమానం గుర్తుకొస్తూ ఉంటుంది. నేను లేకపోతే కొద్ది రోజులకి అంతా మర్చిపోతారు. అందుకే నేను అక్కడి నుంచి వచ్చేశాను అంటూ ఇక కన్నా మాట్లాడుతుంటే వెనుక నుంచి మాధవ, రే, పెద్ద పెద్ద మాటలు మాట్లాడావంటే నిన్ను నిజంగానే కొడతాను. అసలు ఏమనుకుంటున్నావురా నీ గురించి? అలా ఇంటి నుంచి వెళ్ళిపోయి ఏం సాధించాలనుకుంటున్నావురా? చూడు, ఇంకొక్కసారి ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులు చేశావంటే నేనేం చేస్తానో కూడా నాకే తెలీదు. ముందు నోరు మూసుకొని పద. నీకోసం ఇప్పటి వరకు ఊరంతా పిచ్చివాళ్లాగా తిరిగి వెతికాం. పాపం చక్రి, కేశవ నీకోసం ఎంత కంగారు పడుతున్నారో. అమ్మ మహా, ఒకసారి చక్రికి ఫోన్ చేసి కన్నా ఇక్కడే ఉన్నాడని చెప్పు అని చెప్పడంతో ఇక మహాలక్ష్మి కూడా చక్రికి ఫోన్ చేసి కన్నా కనిపించిన సంగతి చెప్తారు. ఇంకా అందరూ కూడా ఇంటికి చేరుకుంటారు. నారాయణ అయితే కన్నాని చూసి, రేయ్, పిచ్చి పిచ్చిగా ఉందా? అసలు నువ్వు ఏమనుకుంటున్నావురా నీ గురించి? ఇంకొకసారి ఇట్లాంటి పని చేశావంటే నిజంగానే చంపేస్తాను అంటూ ఇక నారాయణ అయితే చాలా కోపంగా కన్నా మీదకెళ్తుంటే, నాన్న ఏంటి కోపం? వాడు చిన్నవాడు. ఇప్పటికే నువ్వు చెప్పిన నిజంతో వాడి మనసు ముక్కలైపోయింది. ఇలా భయపెట్టి ఇంకేం చేయాలనుకుంటున్నావు అంటూ ఇక మాధవ, అలాగే కేశవ, ఇంకా చక్రి ముగ్గురు కూడా నారాయణ్ని ఆపుతారు. నారాయణ అయితే, అది కాదురా, వాడు ఇంతున్నాడో లేదో ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాడు. అసలు వాడి గురించి వాడు ఏమనుకుంటున్నాడు? రేయ్, ఇంకొకసారి ఇట్లాంటి తప్పులు చేశావంటే ఇక ఈ తాగుబోతు నారాయణ ఏదన్నా చేస్తాడు అంటూ ఇక నారాయణ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చక్రి అయితే, చూసావా అన్నయ్య, చెయ్యవలసిందంతా చేసి ఇప్పుడు ఈ నారాయణ ఎలా మాట్లాడుతున్నాడో అంటూ చక్రి, అలాగే కేశవ ఇద్దరు కూడా మాధవతో మాట్లాడుతుంటే అక్కడే ఉన్న మహాలక్ష్మి, ఆపండి, అసలు మీకు కొంచెమైనా మనసుందా, మనస్సాక్షి ఉందా? ఆ పెద్దాయన కన్నా గురించి ఎంతలా బాధపడుతున్నాడో ఆయన మాటలు వింటుంటేనే అర్థమవుతుంది. ఆ మాటలు వెనుకున్న ఆయన బాధ మీకు అర్థం కావట్లేదు. ఆయన మాట్లాడే మాటల్లో తప్పులు వెతకడానికి మీకు అసలు సిగ్గుందా అంటూ ఇక మహాలక్ష్మి అయితే చక్రిని, అలాగే కేశవని చీవాట్లు పెడుతుంది. ఇంకా ఇద్దరు కూడా సైలెంట్గా ఉంటారు. మాధవ అయితే కన్నాని దగ్గరికి తీసుకుని, చూడు కన్నా, ఇంకెప్పుడు కూడా ఇట్లాంటి తప్పు చేయనని నాకు మాట ఇవ్వు అంటూ కన్నాతో ఒట్టు వేయించుకుంటాడు. ఇక ఇదంతా ఇలా ఉండగా లలిత అయితే ప్రతాప్ని చూసి, ఎవండి, ఏమైంది? మీరు హైదరాబాద్ నుంచి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, దేని గురించో ఎక్కువగా ఆలోచిస్తున్నారు, మీలో మీరే బాధపడుతున్నారు. ఏమైందండి? మీకు మహా ఏమన్నా కనిపించిందా అని అడగడంతో ఒక్కసారిగా ప్రతాప్
లేదు, మహా కాదు, నా నా ప్రాణ స్నేహితుడు నారాయణ కనిపించాడు అని చెప్పడంతో ఒక్కసారిగా లలిత షాక్ అయిపోతుంది. ఏమంటున్నారండి? నారాయణ కనిపించాడా? మరి అన్నయ్యని ఇంటికి తీసుకురావాల్సింది అని అంటుంటే, చూడు లలిత, నారాయణకి నా మీద ఎటువంటి కోపం లేదు. పైగా వాడు నాతో ఎప్పట్లాగే మాట్లాడాడు. నాకే వాడి కళ్ళల్లోకి చూసి మాట్లాడడానికి మొహం చెల్లలేదు. అందుకే వాడితో మాట్లాడలేకపోయాను అంటూ ప్రతాప్ మాట్లాడుతూ ఉంటే, లలిత చూడండి, అన్నయ్య మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. ఒక్కసారి అన్నయ్య దగ్గరికి వెళ్దామండి అంటూ లలిత అయితే ఇక ప్రతాప్తో చెప్తుంది. లలిత అన్నట్టు ప్రతాప్ లలిత కలిసి నిజంగానే నారాయణ్ని వెతుక్కుంటూ నారాయణ ఉన్న బృందావనానికి వెళ్తాడా? అక్కడ తన కన్న కూతురు మహాలక్ష్మిని చూస్తాడా? ఇక మహాలక్ష్మి బృందావనం ఇంటికి కోడలిగా, చక్రికి భార్యగా అదే ఇంట్లో ఉండిపోతుందా? అసలు ప్రతాప్కి మధ్యలో ఉన్న బంధం ఏమిటి? అసలు నారాయణని చూసి ప్రతాప్ ఎందుకు అంతలా భయపడుతున్నాడు? ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై